ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 17వ తారీఖు మంగళవారం. ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అవగా, విప్రో, ఐసిఐసి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే సిగ్నిఫికెంట్ గెయిన్స్తో క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏడిఆర్స్ నుంచి మనకి అంత స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ కానీ అలా బుల్లిష్ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు. ఇక ఓవరాల్గా మన ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్స్, కమోడిటీస్, అక్కడ నుంచి కూడా నిఫ్టీ బ్యాంక్ దాకా స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా, రియాలిటీ మీడియాలో ఆ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది లేదా రికవరీ అనేది కనిపించిందని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద ఒక 60% ఇండిసెస్ పైన ఏంటంటే నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం చూడగానే కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. రష్యా టాప్ లూజర్గా ఉంది. హాంకాంగ్ ఫ్యూచర్స్ అండ్ సౌత్ కొరియా అండ్ యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఫెడ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు వడ్డీ రేట్ల గురించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఇన్ఫ్లేషన్ గురించి ఎటువంటి కామెంటరీ చేస్తారు అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక టాప్ గెయినర్స్లో ఏషియన్కి సంబంధించిన నిక్కీ అనేది లండన్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అంటే చైనా A50 ఫ్యూచర్స్ కూడా స్లైట్ బుల్లిష్గా ఉంది. మొత్తం మీద గ్లోబల్ నుంచి కొన్ని వీక్ సంకేతాలు అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడగానే అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. రష్యా టాప్ లూజర్గా ఉంది. హాంకాంగ్ ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే సౌత్ కొరియా, దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ కూడా ఏంటంటే కొద్దిగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఫెడ్ మీటింగ్ ఉంది 19న అనుకుంటా. వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అండ్ ఇన్ఫ్లేషన్ గురించి ఎటువంటి కామెంటరీ అనేది చేస్తారు అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కూడా మనం యూరోప్ కానీ, జర్మన్ కానీ అండ్ ఫ్రాన్స్ నెగిటివ్గా క్లోజ్ అవగా, ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా బుల్లిష్లో ఉంది, లండన్ కొద్దిగా బుల్లిష్లో ఉంది అండ్ చైనా A50 ఫ్యూచర్స్ కొద్దిగా బుల్లిష్లో ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా చూసుకున్నట్టయితే అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. ఇక యూఎస్కి సంబంధించిన 30 స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే యునైటెడ్ హెల్త్, వెరిజాన్, చెవ్రాన్ టాప్ లూజర్గా ఉండగా, మనకి హనీవెల్, అమెజాన్ అనేది అఫ్కోర్స్ ఇంటెల్ కూడా టాప్ గెయినర్స్లో ఉన్నదన్నమాట. మొత్తం మీద కొంచెం బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే US 30 స్టాక్స్ అనేది ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూద్దాం. దానికంటే ముందు గ్లోబల్ ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, నిన్నటి రోజున S&P గ్లోబల్ వాళ్ళు ఏంటంటే US మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇదైతే నెగిటివ్గా వచ్చింది. ప్రీవియస్గా 49.7 ఉండేది, 49.4 ఎక్స్పెక్ట్ చేశారు. అంటే తగ్గుతుంది అనుకున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్షన్ జరుగుతుంది అని చెప్పేసి. బట్ అనుకున్న దానికంటే ఇంకొంచెం తగ్గింది, అందుకని ఇది నెగిటివ్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా అనేది రిలీజ్ చేశారు. సేవలు అయితే బాగానే ఉన్నాయి. అంటే సర్వీసెస్ అంటే లైక్ IT కానీ అండ్ ఫార్మా అటువంటివి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 56.1 ఉంది. ప్రీవియస్గా కొద్దిగా తగ్గుతుంది అని చెప్పేసి అనుకున్నారు, కానీ అనూహ్యంగా వాటిని మించి పాజిటివ్ డేటా అనేది రిలీజ్ చేసింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కొద్దిగా డిమాండ్ లేదని చెప్పేసి, సర్వీసెస్ సెక్టార్కి మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక యూఎస్కి సంబంధించిన డేటా అనేది అంటే రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, మంత్ ఆన్ మంత్ డేటా రిలీజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, సాయంత్రం 7 గంటలకి. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, కోర్ రిటైల్ సేల్స్ అండ్ రిటైల్ సేల్స్ డేటా రిలీజ్ అవుతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున చాలా డేటా రిలీజ్ అయింది. బట్ అనూహ్యంగా నిన్నటి రోజున మనకి విక్స్ అనేది రైజ్ అయింది. ఇక్కడ చూస్తే కాంపోజిట్ PMI డేటా అన్నీ కూడా పాజిటివ్గా రావడం జరిగింది. ఫ్యూల్ ప్రైసెస్ మాత్రం తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కన్సర్న్ అనమాట. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా తగ్గింది, కాబట్టి రేట్ కట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామా లేకపోతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామా అనే డేటా ఇది. జనరల్గా మొదటి నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద వస్తువులు కానీ, క్రూడ్ ఆయిల్ కానీ అలాగా. అఫ్కోర్స్ ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది నెగిటివ్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇంపోర్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. బట్ ప్రీవియస్ డేటాతో కంపేర్ చేసినప్పుడు ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ డేటాతో పోలిస్తే ఇంపోర్ట్స్ పెరిగాయి కానీ ఎక్స్పోర్ట్స్ అయితే కొద్దిగా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనం తక్కువగా అంటే
ఎకనామీ కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్గా ఇంపోర్ట్స్ $66 బిలియన్ ఉండేది $69 బిలియన్ వెళ్ళింది. అంటే అప్రాక్సిమేట్గా $3 బిలియన్ అనేది ఇంపోర్ట్స్ పెరిగాయి. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా $39 బిలియన్ మనం చేయగలిగాము. బట్ ఈసారి మాత్రం $32 బిలియన్, అంటే $7 బిలియన్ డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. సో ఇక రిజల్ట్స్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక ఫ్రెండ్స్, మనకి కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. గ్రాన్యూల్స్, మనప్పురం, హింద్ కాపర్, సెయిల్, నేషనల్ అల్యూమినియం, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది, ప్రోబ్లీ బంధన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ఇక నిఫ్టీ ఈక్వల్ వెయిట్ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది గ్రీన్లో క్లోజ్ అవగా, చాలా స్టాక్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టైటాన్ అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉంది. ఇక ఫ్రెండ్స్, మనకి సిగ్నిఫికెంట్గా కొన్నిట్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఒబెరాయ్ రియాలిటీ, హుడ్కో, ప్రెస్టేజ్, డిక్సన్, నైకా అనేది కనిపిస్తుంది. సో నైకా బాటమ్ క్రియేట్ అయిందేమో, సో ఒకసారి చూద్దాం టెక్నికల్గా. సో ఎనీహౌ లాంగ్ టర్మ్ వ్యూతో దీంట్లో మనం కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ఎంఎఫ్ఎస్ఎల్, నౌకరీలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్, సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఏ యొక్క స్టాక్ కూడా కనిపించట్లేదు. ఇక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో వాల్యూమ్స్ అయితే పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు, మనకి స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ షార్ట్ బిల్డప్ అనేది ఇక్కడ ఓవరాల్గా చూపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది, ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 47 ఉండగా షార్ట్ సైడ్ 44% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 0%, సిగ్నిఫికెంట్ లాంగ్ 7% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఏంటంటే మనకు స్లైట్గా లాంగ్ సైడ్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ అన్నిట్లో కూడా బేరిష్గా ఉన్నారు. అండ్ ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే బేరిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ అన్నిట్లో కూడా ఏంటంటే బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ డిఐఎస్ కూడా బేరిష్గా ఉన్నారు. సో ఫస్ట్ టైం ఏంటంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ బేరిష్గా కనిపిస్తున్నారు. ఎఫ్ఐఎస్ 279 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 234 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, వీళ్ళు ఇద్దరు కూడా నెట్ సెల్లర్గా ఉన్నారు క్యాష్ మార్కెట్లో. బట్ చాలా తక్కువ అమౌంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హార్డ్లీ ఇద్దరు కలిపి 500 crores. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే 24,980 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 24,368 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో 54,070 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 53,167 ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇండియా విక్స్ అనేది నిన్నటి రోజున ఒకనొక టైంలో 10-11% దాకా కూడా షార్ప్గా రైజ్ అయింది. సో ఎనీహౌ ఇక్కడ మనకి ఫెడ్ అవుట్కమ్ ఉంది కదా, ఐ థింక్ ఐటీ స్టాక్స్లో హెవీగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫార్మాలో కూడా వోలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఏది అక్కడ వడ్డీ రేట్లకు సంబంధించి. ఇక యుఎస్ 30, ముఖ్యంగా ఇండియా విక్స్ అనేది పెరగడానికి డెఫినెట్గా ఒక రీజన్ అయితే ఉండాలి. సో ఇది వోలటాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. బట్ నిన్న అంత సిగ్నిఫికెంట్ వోలటాలిటీ కనిపించలేదు మార్కెట్లో. ప్రాబబ్లీ ఏంటంటే ఫెడ్ అవుట్కమ్ కోసం అందరూ కూడా కొంత స్పెక్యులేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్ 30 మనం చూసుకున్నట్టయితే అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఆ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ప్రీవియస్గా మనకి ఇక్కడైతే సపోర్ట్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అనేది 43,500 రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా లాస్ట్ 3 days నుంచి కూడా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మొన్నటి రోజున ఆ సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచింది నిఫ్టీ. దాని తర్వాత నిన్నటి రోజున ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక నిఫ్టీలో కూడా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి రాగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే ఈరోజు మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది అయింది. సో విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి కోర్స్ చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. నిన్నే ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది. దాని తర్వాత నిన్నే ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. 24,663 దగ్గర ట్రేడ్ అవుతుంది. 43 పాయింట్లు గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉందన్నమాట. మన ఫ్యూచర్ వచ్చేసరికి నిఫ్టీ ఫ్యూచరు 24,740 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, 740 కదా, 660, 80 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది.
బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక కొన్ని స్టాక్స్ అనేది మనకి న్యూస్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ టవర్స్, గ్రావిటా ఇండియా, హెచ్సిసి, టెక్స్మాకో, రైల్, నిట్కో, జంగిల్ క్యాంప్స్, టాస్ ద కాయిన్. ఓకే, ఈ యొక్క స్టాక్స్ అనేది వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రాడే దీంట్లో ఏదన్నా బ్రేక్అవుట్స్ కానీ అట్లా ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఉంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతున్నారు. నిన్న మొత్తం కూడా చిన్నగా పైకి వెళ్ళింది. లాస్ట్ మూమెంట్లో ఏది 225 తర్వాత ఏంటంటే సిగ్నిఫికెంట్గా మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఎనీహౌ మనకి మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. దాని తర్వాత డ్రాప్ అవుతూ వస్తూ ఉంది. సో సెల్ ఆన్ రైజ్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మాత్రమే మనం ఏంటంటే బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఐ థింక్ ఏంటంటే 19th ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.